అన్న నమస్తే అన్న, మీ పేరు? గోపి అన్న. ఏం చేస్తుంటారు అన్న? ఉల్లిపాయ వ్యాపారం. ఏ ఏరియా అన్న మీది? కృష్ణలంక. ఏంటన్నా ఎలా ఉంటుంది మీ కృష్ణలంకలో పోటీ ఈసారి? దేవినేని మంచి రఫ్గా ఉంటుంది. సైలెన్స్గా ఓటింగ్ గద్దె రామ్మోహన్ గారికి వేస్తారు ఓటింగ్. ఏదైనా గొడవలు కావాలన్నా, అల్లర్లు కావాలన్నా, అరాచకం కావాలంటే నీకు వైఎస్ఆర్ జగన్కి వేస్తారు. లేదు ప్రశాంత వాతావరణం కావాలన్నా, మనిషి హ్యాపీగా మనిషి బతకాలన్నా, ఆడపిల్లలు కానీ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా లేడీస్ శుభ్రంగా ఇంటికి వెళ్ళాలన్నా రావాలంటే తెలుగుదేశం పార్టీకి వేస్తారు. అది ఏమన్నా ఎందుకని ఈ మాట చెప్తున్నారు? ఎందుకంటే అలా అరాచకం 5 సంవత్సరాలు మనం చూసాం. తినడానికి తినలేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పనికి వెళ్ళేవాడికి ఇదివరకు 500 రూపాయలు ఇస్తే 60 రూపాయలు ఇచ్చి కోట తాగి 400 రూపాయలు ఇంటికి ఇచ్చాడు, 40 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇవాళ 1000 రూపాయలు వస్తుంది మనిషికి. 250 రూపాయలు, 50 రూపాయల కోట వచ్చి 250 రూపాయలు, 2 కోటలు వచ్చేటప్పటికి 500 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ఖర్చుగా అవుతుంది. ఇవాళ ఉండే రేట్లకి 400 రూపాయలు చాలట్లా. కరెంట్ బిల్లు వచ్చేటప్పుడు కదా ఇదివరకు 500 రూపాయలు వచ్చాయి, కరెంట్ బిల్లు ఇవాళ 1300 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు అదే 5 సంవత్సరాల క్రితం 2014 నుంచి 2019 వరకు అదే కరెంట్ బిల్లు ఉన్నాయి. మినిమం ఎండాకాలం వచ్చేటప్పుడు మే నెల వచ్చేటప్పటికల్లా అతి తక్కువలో అతి ఎక్కువలో 500 నుంచి 700 రూపాయలు హైస్ట్ వచ్చేది. ఇవాళ అతి తక్కువ 800 నుంచి 1300 రూపాయలు కరెంట్ బిల్లు వస్తుంది. సామాన్య మానవుడు ఎలా బతుకుతాడు మీరు ఆలోచించండి. ఒకటి, ఇంట్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక ఉద్యోగాలు లేవు, ఒక ఫ్యాక్టరీలు లేవు, ఏ ఇండస్ట్రీలు లేవు, ఎలా బతుకుతాడు? ఒకటి. రెండవది, సామాన్య మానవుడు బతకాలంటే ఇదివరకు ఇసుక ఉండేది, ఫ్రీగా ఇచ్చాడు. ఇసుక లేదు. ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే ఇసుక చాలా డబ్బులు అవుతుంది. ఎవరు చేయట్లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఉంటేనే 100 మందికి ఉపాధి వచ్చేది, కానీ అట్లాంటిది ఇప్పుడు లేదు. ఇంక జగన్ ఏమైనా వేస్తారు ఓట్లు చెప్పండి. ఇదివరకు జగన్ చెయ్యాలని మాకు అనిపించింది. రాజశేఖర రెడ్డి టైంలో మేము జగన్ కోసం, రాజశేఖర రెడ్డి కోసం కొద్దిగా పోరాడమా. ఎందుకంటే అయినా ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు, హైస్ట్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన తర్వాత హైస్ట్ ఎన్టీ రామారావు. ఆడి తర్వాత ఎవరు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తాను నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఇప్పుడు జగన్ని వైఎస్ చంద్రబాబు నాయుడు పెడితే చంద్రబాబు నాయుడు బెస్ట్ అనిపిస్తుంది, జగన్ బెస్ట్ అనిపించట్లా. బాగా లిస్ట్ అసలు అనకూడదు కదా. మొన్న చేసిన సీఎం రోషి కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళిద్దరిలో చూసినా కూడా వేస్ట్ ఫెయిల్ అయిపోయాడు జగన్. అది ఆ రంగం రోడ్లు ఏ రంగం వేయగలం చెప్పండి. మీ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? నాకు తెలిసి అభివృద్ధి పోయిన 5 సంవత్సరాలు ఏ ప్రయత్నంగా చేశాడు. ఈ 5 సంవత్సరాలు ఆయన నిధులు రావలేదు కాబట్టి చేయకపోవచ్చు, దానికి మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే వడ్డించేవాడు మనం ఎక్కడున్నా పెట్టగలడు, వడ్డించడం మనవాడు కాకపోతే ఎంత మనం ట్రై చేసినా అవ్వదు. అది ఏంటి ఎలా ఉంటుంది మరి? గతంలో 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు, ఈసారి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? నాకున్న అభిమానం కాదు, ఒక వ్యక్తిగతంగా చెప్తున్నా, 15,000 ఓట్లతో ఫస్ట్ ట్రిప్ గెలిచాడు. తర్వాత అంత ఏవులో కూడా 16,500 ఓట్లతో వచ్చాడు. ఈసారి 20,000 ఓట్లతో వస్తాడని గ్యారంటీ చెప్పగలను నాకున్న దీన్ని బట్టి. అది అంటే జనసేన బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది, అందుకోసం 20,000 పైన రావచ్చు. మనం ఉజ్జాయింపు 20,000 అన్నాను కానీ గద్దె రామ్మోహన్ గారు 20,000 పైన రావచ్చు. కాకపోతే సైలెన్స్ ఓటింగ్ పడుద్ది ఆయనకి. ఉబ్బరంగా చొక్కాలు ఇప్పేసి డ్యాన్సులు వేసుకొని అన్నీ మామూలే. నాలాంటోడు నీలాంటోడు ఎవరైనా సరే దానికోసం ఇంటి బాధ్యత తెలిసేవాడు ఎవరైనా సరే ఓటు అనేది వాడు సైకిల్ గుర్తుకేస్తారు. అసలు అన్నింటికల్లా నెంబర్ 1 గద్దె రామ్మోహన్ గారు వేస్తారు, అది పక్కాగా చెప్పగలరు.